హాయ్ అండి. నమస్తే. ఆకుపచ్చని గాలి 4వ భాగం. జీవితాన్ని ఓ కళగా పరిపూర్ణంగా జీవించటం నేర్చుకున్న స్థితప్రజ్ఞుడు వరం. అతని తమ్ముడు చక్రపాణి పూర్తిగా విరుద్ధ స్వభావం ఉన్నవాడు. సంపాదనే అతని జీవిత ధ్యేయం. 4 రూపాయలు సంపాదించని రోజు అతనికి శ్వాస ఆడదు. కాకుమాను వాళ్ల సొంత ఊరు. తల్లిదండ్రులు వ్యవసాయం ఊపిరిగా బ్రతుకుబండి నెట్టుకొచ్చేవాళ్లు. వరంకి చదువు మీద ధ్యాసుండేది. తెలివైన కుర్రాళ్లతో సావాసం చేసేవాడు. ఇంటి దగ్గర ఉంటే కన్నతల్లికి ఏ కష్టమూ కలిగించకుండా అన్ని పనులు చేసేవాడు. ఇల్లు ఊడ్చేవాడు, తిన్న పళ్ళాలు కడిగేవాడు. తమ్ముడు అన్నం తినేసి తిన్న పళ్ళెంలోనే చేతులు కడుక్కుని బయటికి పరిగెత్తితే ఆ పళ్ళెం కూడా వరం కడిగి గోడ చేర్పును ఉంచేవాడు, నీళ్ల తడి తొందరగా ఆరిపోతుందని. అమ్మకి కాళ్ళు నొప్పులుగా ఉంటే నొక్కడం, అమృతాంజనం రాసి రుద్దడం చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు పొలం వెళితే అన్నము గట్టిపప్పు వండేసి గిన్నెల్లో పెట్టుకుని ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్లి వాళ్లకు ఇచ్చొచ్చేవాడు. పళ్ళెంలో ముద్దపప్పు మామిడికాయ పచ్చడి చూసి చిందులు తొక్కేవాడు చక్రపాణి. కూరలు లేకుండా ఉట్టన్నం ఎవరు తింటారు, నాకొద్దు అన్నం అంటూ పళ్ళెం నెట్టేసేవాడు. అమ్మా నాన్నలు పొలం వెళ్లారు కదా, అమ్మకి పులుసో ఎగురో చేసే తీరిక దొరకలేదు. నీకు కోడిగుడ్డు పురుటు చేసి పెడతానులే, నువ్వు తినకపోతే నేను తినను అని బ్రతిమలాడాడు తమ్ముణ్ణి. తమ్ముడు చెయ్యి పట్టుకుని బడికి తీసుకువెళ్లేవాడు. వాడు ఎక్కడ బడి ఎగ్గొట్టి చెంతుతోపు దగ్గర చేరి ఆటలాడతాడేమో అని. రాత్రి ఇల్లు లాంతరం ముందు కూర్చుని కునికిపాట్లు పడే తమ్ముడి మొహం మీద నీటి చుక్కలు చల్లి చదివించేవాడు, లెక్కలు చెప్పేవాడు. మాకు చదువు రాదు, బడిపంతుళ్ళు కనబడి నువ్వు బాగా చదువుకుంటావని చెబుతూ ఉంటారు. తమ్ముణ్ణి కూడా బాగా చదివించు, వాడి చెయ్యి వదలకు, పెద్దయ్యాక కూడా. వాడికి ఆసరాగా ఉండి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండండి. వాడు చెయ్యొదిలేస్తే ఎందుకు పనికిరాకుండా పోతాడు. వాడికి ఏ పని చెప్పినా రూపాయో ఇస్తే గానీ చేయడు. డబ్బులు ముంతలో వేసుకుంటాడు, పైసా ఖర్చు పెట్టడు అనేది వరం తల్లి పెద్ద కొడుకుతో. ఒకరోజు ఏదో అవసరమై ముంత పగలగొట్టి చక్రపాణి దాచుకున్న డబ్బులు వాడుకున్నాడు తండ్రి. ఇంటికి తిరిగొచ్చాక పగిలిపోయిన ముంత చూసి ఇల్లు పీకి పందిరి వేశాడు. బయట ఆరేసిన తల్లి చీర చించేశాడు. తండ్రి తాగే పొగాకు కడలు తీసుకువెళ్లి బావిలో పడేశాడు. అన్నం తినకుండా అలిగి కూర్చున్నాడు. వరం నచ్చ చెప్పినా వినలేదు. వాడి పిచ్చి కోపం చూసి పక్కింటి వాళ్ళు డబ్బులు అప్పుగా తెచ్చిస్తేనే శాంతించాడు. ముంతలో దాచుకోవడం మానేసి ఇంట్లోనే ఎవరికీ తెలియని చోట తన డబ్బులు దాచుకునేవాడు. సినిమాకు వెళ్ళడానికి జేబులో డబ్బులు లేకపోతే స్నేహితులు చక్రపాణిని అడిగేవాళ్ళు. వాళ్ళకి రూపాయి బిళ్ళ చేతిలో పెట్టి వారం రోజుల్లో మరో పావలా బిళ్ళ కలిపివ్వాలని షరతు పెట్టేవాడు. పొరపాటును అనుకున్న సమయానికి అతను ఇచ్చిన డబ్బుకు అనుకున్న వడ్డీ కలిపి ఇవ్వకపోతే వాళ్ళింటికి వెళ్ళి గొడవ చేసేవాడు. వేలడంత లేవు, మా ఇంటికొచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతావా? ఒకరిద్దరు పెద్దవాళ్లు చక్రపాణి మీద చెయ్యి చేసుకున్నారు. ఏడుపు మొహం పెట్టుకుని ఆ వీధిలో వాళ్ళందరికీ చెప్పేవాడు, వాళ్ళ అబ్బాయి నా దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు. ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను కొట్టారు, డబ్బులు తిరిగివ్వకపోగా. చిన్నపిల్లన్ననేగా నన్ను కొట్టారు, రేపు పెద్దయ్యాక వాళ్ళ పని చెబుతాను. అడిగిన వాడికి అడగని వాడికి తనను కొట్టిన సంగతి యాక్షన్ చేస్తూ పోసుకుచ్చినట్టు చెప్పేవాడు. చక్రపాణి మీద జాలి వేసి వాళ్ళు వాడిని కొట్టిన వాళ్లను నిలదీసేవాళ్ళు. రూపాయి పావలా గొడవ ఊరంతా రచ్చరచ్చ అవడంతో అతన్ని కొట్టిన వాళ్ళు అతని ఇంటికి పిలిచి తినడానికి టిఫిన్ పెట్టి ఆ రూపాయి పావలా ఇచ్చేసేవాళ్ళు. పెద్దవాడయ్యాక రోడ్డు మీద బజ్జీలు, అరటికాయలు, జామకాయలు, పూలు అమ్ముకునే వాళ్ళకి ఓ 100 రూపాయలు పొద్దునపూట ఇచ్చి సాయంత్రం 110 వసూలు చేసేవాడు. ఇంటర్తోనే చదువాగిపోయింది. కాకుమాను నుంచి పొన్నూరొచ్చి ఓ రూమ్ అద్దెకు తీసుకుని వంట చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే చక్రపాణి కూడా అక్కడికొచ్చాడు. నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నాన్నకి తోడుగా ఊళ్ళోనే ఉండొచ్చు కదా. ఇంటర్లో తప్పిన పార్ట్లు పూర్తి చేసుకుని నువ్వు డిగ్రీలో చేరతావా? అడిగాడు వరం తమ్ముణ్ణి. నువ్వు శ్రద్ధగా చదివి ఉద్యోగంలో కష్టపడి సంపాదించేదానికంటే 4 రెట్లు ఎక్కువే సంపాదిస్తాను అన్నాడు పెద్దగా నవ్వుతూ. చక్రపాణికి కూడా వంట చేయక తప్పలేదు. తాము ఉంటున్న గది ఊడ్చి శుభ్రం చేయటం, తిన్న పళ్ళాలు కడగడం, బట్టలు ఉతుక్కోవడం చేసేవాడు కాదు. అన్నీ మా అన్నయ్య చేసేస్తాడు, నాకు ఒక పని చెప్పడు అనేవాడు చుట్టుపక్కల వాళ్లతో. తల్లిదండ్రులు చనిపోయాక ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు పూరిళ్ళు అమ్మేసి ఆ డబ్బుతో పొన్నూరు పొలిమేరల్లో ఉన్న ఇళ్ల స్థలాలు కొనడం, వాటిని మళ్లీ ఎక్కువ రేటుకు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. రైస్ మిల్లులో వాటా కొన్నాడు. కలప అడితి వాళ్లకు, చిన్న చిన్న వ్యాపారస్తులకి అప్పులిచ్చి వడ్డీతో సహా చాకచక్యంగా వసూలు చేసేవాడు. డిగ్రీ పూర్తి చేశాక వారం రోజు బస్సులో గుంటూరు వెళ్లి లోథ్రియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ చదివాడు. చదువు పూర్తి కాగానే టీచర్ ఉద్యోగం వచ్చింది. మొదట్లో చుట్టుపక్కల ఉన్న స్కూల్లో
టీచర్గా పనిచేసి ఆ తర్వాత పొన్నూరులోనే పోస్టింగ్ వచ్చింది. చిన్న ఇల్లు కొనుక్కుందాం అన్నాడు వరం తమ్ముడితో. మనకెందుకన్నయ్య ఇల్లు, హాయిగా ఈ పెద్దింట్లో ఉంటున్నాం కదా. ఇల్లు మనది కాదు కదా, అద్దె గదిలో ఎన్నాళ్ళు అవస్థలు పడతాం. ఇల్లు మనదే. ఇంటి ఓనరు నన్ను అల్లుడుగా చేసుకోవాలని ముచ్చటపడుతున్నాడు. ఒకటే కూతురు ధరణి కూడా నన్ను తప్పితే మరొకరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుంది. రేపో మాపో ఆ శంకరయ్య వచ్చి నీతో మాట్లాడతాడు మా పెళ్లి విషయం. వీడు అసాధ్యుడు. అమాయకంగా ఉండే ఆ ధరణిని బుట్టలో వేసుకున్నాడట. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం తను ఎప్పుడూ గమనించలేదే. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎప్పుడు పాకాన పడింది. పిల్లలకి పాఠాలు చెప్పడం, వచ్చిన జీతంలో కొంత తమ్ముడికి ఇచ్చి మిగతా డబ్బు పేద విద్యార్థుల అవసరాలు గమనిస్తూ వాళ్లకు ఆర్థిక సహాయం చేయడం, అది తప్పితే తనకి మరో విషయం మీద ధ్యాస ఉండదు. ముందు నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్య, ఆ తర్వాత నా పెళ్లి అన్నాడు చక్రపాణి. నాకు 30 ఏళ్లు దాటాయి. పెళ్ళంటే ఎందుకో వైముఖ్యం. పెళ్లి చేసుకుని ఓ అమ్మాయిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. బ్రహ్మచారిగానే ఉండి సమాజ సేవ చేస్తూ కాలం గడిపేస్తాను. స్పష్టంగా తన మనసులోని మాట చెప్పేశాడు తమ్ముడికి. ధరణిని పెళ్లి చేసుకున్నాడు తమ్ముడు. మామగారు చనిపోయాక ఆయన రైస్ మిల్లు కూడా చక్రపాణి చేతుల్లోకి వచ్చింది. పెళ్లైన కొత్తల్లోనే భార్యకు చెప్పేశాడు, మా అన్నయ్య మనతో పాటే ఉంటాడు. మనం తప్పితే ఆయనకి ఎవరున్నారు. నేను చేసే వ్యాపారాలు, నా మాట తీరు ఆయనకు నచ్చదు. అలాగని నాతో పేచీ పెట్టుకోడు. మౌనంగా తన దారిని తను నడుస్తూ ఉంటాడు. ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. మా అన్న మాట తప్పితే నేను ఎవరి మాట వినను. నాకు దైవమిచ్చిన వరం మా అన్న. బావగారంటే ధరణికి కూడా గౌరవం. ఇంట్లో ఏది లేదని చెప్పినా వెంటనే చెప్పుల్లో కాళ్ళు పెట్టేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. 1 కేజీ ఇడ్లీ రవ్వ తీసుకురమ్మంటే 2 కేజీలు తెచ్చేవాడు. వారానికి సరిపడా ఎన్నో రకాల కూరగాయలు సైకిల్ మీద వెళ్ళి తెచ్చి పడేస్తాడు ఇంట్లో. కరెంటు బిల్లులు ఆయనే కట్టేస్తాడు. ఒకటి చెబితే 4 తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. మీరెందుకు శ్రమ పడతారు, కొన్ని పనులు మీ తమ్ముడికి చెప్పొచ్చు కదా అంది ధరణి. చిన్నప్పటి నుంచి ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుపోవడం అలవాటు తల్లి. వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు. ఇప్పటికీ వాడు నాకు చిన్నపిల్లాడిలాగే కనిపిస్తాడు. కొండను పిండి చేయటం తేలికైన పని కావచ్చేమో గాని తమ్ముడికి సంపద మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గించడం తన వల్ల కాదు అని నిశ్చయించుకుని అతని వ్యాపారం గొడవలు పట్టించుకోవడం మానేశాడు వరం. ఊళ్ళో బావగారు నడిచో సైకిల్ తొక్కుకుంటూనో తిరిగి వస్తారు. మీరు రోజు మోటార్ బైక్ మీద తిరుగుతారు. ఆయన బట్టలకి మురికి కాదు, మల్లెపువ్వుల్లాగా ఉంటాయి. అప్పుడే ఉతికినట్టుంటాయి. 2 రోజులు వేసుకుని విడిచిపడేసిన మీరేమో ఒక్కరోజుకి మురికి తోళలా తయారవుతాయి. టైం ప్రకారం భోజనం చేస్తారు. రాత్రి 9 గంటలకు నిద్రపోతారు. గాఢ నిద్ర పట్టిందమ్మా. నిద్రలో మా అమ్మ కనిపించి తమ్ముణ్ణి కనిపెట్టుకునుండు అని పదే పదే చెబుతున్నట్టు కలొస్తుంది. మీరు రాత్రి 11 గంటలకు గానీ మంచం మీదకి చేరుకోరు. సరిగ్గా నిద్రపోరు. అర్ధరాత్రి మెలకు వచ్చి పడక గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడానికి సమయం ఉండదు. అప్పుడప్పుడు ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతుంది. ఆ మాటలు అతనికి నచ్చవు. నీకు మీ చెల్లెలికి తేడా లేదు. ఆమె నీకంటే అందంగా ఉంటుంది. మొగుడిని రాచి రంపాన పెడుతుంది. మొగుడు పెళ్ళాలిద్దరు రోజు పోట్లాడుకుంటూనే ఉంటారు. నేనెప్పుడన్నా నిన్నొక్క మాట అన్నానా? మీ చెల్లెలు కట్టిన చీర కట్టకుండా రోజుకో చీర మార్చేస్తుంది. నువ్వేమో చీరలన్నీ బీరువాలో దాచుకుని 2 చీరలు మార్చి మార్చి నెలంతా అవే చీరలు కట్టుకుంటావు. మీ చెల్లెలు వారానికి 2-3 సినిమాలు చూస్తుంది. నువ్వేమో ఊళ్ళో అందరూ బాగుందంటే ఎప్పుడో ఓసారి ఇంట్లో నుంచి కదులుతావు. అలాగే మనిషి మనిషికి తేడా ఉంటుంది. ఒకే తల్లి బిడ్డలైనా అంటూ తను చేసే పనుల్ని సమర్థించుకుంటాడు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. చిక్కుల్లో పడ్డాడు చక్రపాణి. రియల్ ఎస్టేటు, వడ్డీ వ్యాపారం, రైస్ మిల్లు అతను అనుకున్నట్లు సవ్యంగా నడుస్తూ ఉన్న కుటుంబ వ్యవహారాలు కుదురుగా లేవు. పెద్ద కూతురు అంబని సినిమా హాలు ప్రొపరేటర్కిచ్చి పెళ్లి చేశాడు. అల్లుడికి తను ఓ సినిమా తీసి కోట్లు కోట్లు గడించాలన్న కోరిక ఊళ్ళో ఉండనివ్వకుండా చెన్నై పరుగులు మకం పెట్టేటట్టు చేసింది. 10 ఎకరాల మాగాణి సినిమా హాలు అమ్మేసి సినిమా తీయడం మొదలుపెట్టాడు. అతనికి తగ్గ డైరెక్టర్ దొరికాడు. మాటలు, పాటలు, సంగీతం అన్నీ అతనే. స్టోరీ సిట్టింగ్, షూటింగ్ లొకేషన్స్ వెతుకులాట, పాటల చిత్రీకరణ చేయాల్సిన అందమైన ప్రదేశాలు చూడాలంటూ 2-3 విదేశాలు తిరిగొచ్చారు. హీరో, హీరోయిన్ మంచు కురిసే సమయంలో ఇంగ్లాండ్లోని లివర్పూల్లో హీరో విలన్ తన్నుకునే సన్నివేశం థార్ ఎడారిలో తీయాలని, విలన్ హీరోని లోయలోకి తోసేసే సీన్ అమెరికాలో సియోటల్ దగ్గర తీయాలని తీర్మానించుకున్నారు. 4-5 సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యేసరికి ఆస్తంతా అమ్మి తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. చక్రపాణికి 2 కోట్లు అప్పుగా ఇమ్మన్నాడు పెద్దల్లుడు. అదే సమయంలో రెండో అల్లుడు పెళ్లాంతో సహా మామగారి ఇంట్లో దిగాడు 4-5 సూట్ కేసులతో.
లగేజీ చూస్తూ కొన్ని సంవత్సరాలు రెండో అల్లుడు ఇల్లరిక ఉండే ప్లాన్తో వచ్చాడని గ్రహించడానికి చక్రపాణికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని రెండో కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేశాడు. 25 ఎకరాల పొలం కూడా ఉంది వాళ్ళకి. మీ అల్లుడు గారు బ్యాంకులో ఏదో ఫ్రాడ్ చేశాడని ఆరోపణ చేసి ఉద్యోగంలోంచి పీకేశారు నాన్న, అంది చక్రపాణి కూతురు తండ్రితో. పొలం ఉంది కదా, వ్యవసాయం చేసుకోవచ్చు కదా అన్నాడు చక్రపాణి. మా మామయ్య గారు కూడా అదే మాట అన్నారు. పార పట్టుకుని పొలంలోకి దిగు, మా తదనంతరమే నీకు పొలం ఇచ్చేది, అంది కూతురు. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీ అల్లుడు గారి చేతులు తమలపాకుల్లా బహు సున్నితంగా ఉంటాయి. బ్యాంకులో పనిచేసిన ఆయన పొలం పనులు ఎలా చేస్తారు నాన్న? మళ్ళీ ఉద్యోగం దొరికేదాకా మన ఇంట్లోనే ఉంటాం. మా అత్తగారికి నాకు అస్సలు పడదు, అంది కూతురు. మరో 3 నెలలకు మూడో కూతురు కూడా పుట్టింటికి వచ్చేసింది. నీకేం ప్రాబ్లం వచ్చింది? మీ ఆయన బంగారం కదా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూస్తాడు కదా. మీ అత్తమామను కూడా ఎంతో దొడ్డ మనుషులు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు మూడో కూతుర్ని. అత్తమామలు నా మాటకు ఎదురు చెప్పరు. మా వారు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు, అవన్నీ బాగానే ఉన్నాయి. నా మనసే బాగుండడం లేదు. ప్రాణం పోయాక నా శరీరాన్ని చితిలో పడేస్తే గంటలో కాలిపోతుంది. మా ఇంటి పక్కన ఉన్న మా వారి మేనకోడలు నేను బ్రతికుండగానే నన్ను కాల్చుకు తింటుంది. నేను వేడాకులిస్తే తను పెళ్లి చేసుకుంటుందట. ఆయనే నా భర్త, మరొకరిని చేసుకోను అని ఊరంతా గోలగోల చేస్తూ ఉంది. ఆ చెంతతో బ్రతికుండగానే నా శరీరం మండిపోతూ ఉంది. కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండు, మేనకోడలు పెళ్లి మరొకరితో 2-3 నెలల్లో జరిపిస్తాను. ఎలాగోలా ఆ అమ్మాయికి నచ్చచెప్పి నువ్వు మీ ఊరు వెళ్ళిపో. నువ్వు ఎదురుగా ఉంటే అది మరింత శివాలు తొక్కుతుంది అని మా వారు చెబితే ఇక్కడికొచ్చాను, అంది మూడో కూతురు చెమ్మగిలిన కళ్ళు చీరకొంగుతో తుడుచుకుంటూ. అప్పుడేమో కట్నానికి ఆశపడి నీ మెడలో తాళి కట్టి ఇప్పుడేమో ఆ అమ్మాయితో కులకడానికి నిన్ను పంపించేశాడేమో, అన్నాడు చక్రపాణి. ఏమో, నువ్వే నా సమస్యను పరిష్కరించి మా కుటుంబాన్ని నిలబెట్టాలి, అందుకే వచ్చేశాను, అందామె. 3 కూతుళ్ల సమస్యలు వినేసరికి తల బొప్పి కట్టింది. మరో సమస్య అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఫ్లోరిడాలోని మియామి నుంచి కొడుకు ఫోన్ చేశాడు. నాన్న, నేను వచ్చేస్తున్నా, అన్నాడు వరుణ్. సంతోషపడి భార్యను పిలిచాడు. అబ్బాయి అమెరికా నుంచి వీడియో కాల్ చేశాడే, వంట తర్వాత చేద్దుగాని గరిట అక్కడ పడేసి వచ్చేయి, అన్నాడు చక్రపాణి. 3 కూతుళ్ళు తండ్రి పక్కన సోఫాలో ఒకరి మీద ఒకరు సర్దుకుని కూర్చుని, తమ్ముడు ఎప్పుడొస్తున్నావు? వచ్చేటప్పుడు మాకేం గిఫ్ట్ తీసుకొస్తున్నావు? మీ బావగారికి మంచి ఫారిన్ బ్రాందీ విస్కీ పట్టుకురా, అడిగారు తమ్ముణ్ణి. నేను చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో మీ గోలేమిటి? ఫోన్ నాన్నకివ్వండి, విసుక్కుంటూ అనేశాడు. పుట్టింటికి వచ్చామని అందరికీ లోకువే. ఆడపిల్లలం, ఒక విస్కీ బాటిల్ అడిగేసరికి కోపం వచ్చేసింది తమ్ములం గారికి, అంది రెండో అక్క. ఏదో ఒకటి తీసుకొస్తాడు గాని రండి లోపలికి, వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం, అంది పెద్దక్క. 3 అక్కడి నుంచి లోపలి గదిలోకి వెళ్లారు. ఎన్ని రోజులుంటావు ఇండియాలో? అడిగాడు చక్రపాణి. శాశ్వతంగా ఇండియాలోనే ఉండిపోతా. మా ఫ్రెండ్స్ చెప్పినా వినకుండా డాలర్ డ్రీమ్స్లో పడి అమెరికా వచ్చాను. ఎంఎస్ అయిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే సరైన జాబు ఒక్కటి దొరకడం లేదు. ఎంఎస్ పూర్తి చేశాక చిన్న చిన్న జాబులు చేశాను. ఆ కంపెనీ వాళ్ళు H1 ప్రపోజల్ మూవ్ చేశారు. లాటరీలో H1 రాలేదు. మొత్తం 5 ఏళ్ళు స్టూడెంట్ వీసా పీరియడ్ అయిపోయింది. 5 ఏళ్ళు దాటితే ఒక్కరోజు కూడా అమెరికాలో ఉండనివ్వరు. మంచి కంపెనీలో ఉద్యోగం లేకుండా H1 వీసా లేకుండా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అందుకే ఇండియా తిరిగొస్తున్నాను. గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్లు అనిపించింది చక్రపాణికి. ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండానే అమెరికాలో ఉంటున్నారట కదా. నువ్వు కొన్నాళ్ళు అక్కడే ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించు. నీ చదువు మీద 60 లక్షలు ఖర్చు పెట్టాను. నువ్వు అక్కడ సంవత్సరానికి $1,00,000 సంపాదిస్తావు. మనం అమెరికాలో ఖర్చు పెట్టిన డబ్బు 2-3 ఏళ్లలో తిరిగి రాబట్టొచ్చు అని అనుకుంటూ ఉండేవాణ్ణి. అంతా నష్టమే అన్నమాట, అన్నాడు చక్రపాణి నీరసంగా. అక్రమంగా అమెరికాలో ఉంటే అరెస్ట్ చేస్తారు. పట్టుబడినంతకాలం బాగానే ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా కారు నడిపితే ఇక్కడ పోలీసులకు దొరికితే వీసా పేపర్లు తనిఖీ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఎన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో. బలవంతంగా ఇండియా పంపించేస్తారు. అలా ఒక్కసారి రిపోర్ట్ చేస్తే జీవితకాలంలో మళ్ళీ అమెరికా వెళ్లే అవకాశం దొరకదు. వివరంగా అక్కడ పరిస్థితుల గురించి చెప్పుకుపోయాడు. ఇప్పుడెలా? తిరిగొచ్చేయక తప్పదా? అడిగిన వాడికి అడగని వాడికి గొప్పగా ఇన్నాళ్ళు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని చెప్పుకుంటూ వస్తున్నాను. మీ అబ్బాయి తిరిగొచ్చేశాడా అని మొహంలోకి చూసి అడిగితే తలదించుకోవాల్సి వస్తుంది, అన్నాడు దిగులు పడిపోతూ. మరి అంత డీలా పడాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఎంఎస్ చేశాను కాబట్టి ఇండియాలో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఇండియాలో నెలకి ₹1,00,000 జీతం వస్తే అమెరికాలో 5 లక్షల ఉద్యోగం కంటే బెటర్. నా ఫ్రెండ్స్ కూడా తిరిగొచ్చేయాలనే అనుకుంటున్నారు. మేము ఎప్పుడొచ్చేది ఈసారి ఫోన్ చేసినప్పుడు చెబుతాను అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు వరుణ్.
చెయ్యి తుడుచుకుని హాల్లోకి వచ్చిన ధరణి భర్త దిగులుగా కూర్చోవడం, అమెరికా నుంచి ఫోన్ చేస్తే గంటసేపు మాట్లాడేవాడు. 10 నిమిషాలు ముగించి ఫోన్ పక్కన పడేసి కూర్చోవడం ఆశ్చర్యం వేసింది. అబ్బాయితో నన్ను మాట్లాడనివ్వకుండా ఫోన్ ఆఫ్ చేశారెందుకు? వాట్సాప్ కాల్ ఎంతసేపైనా మాట్లాడొచ్చని చెబుతూ ఉంటారుగా అందామి. ఎదురుగా కూర్చోపెట్టుకుని వండిన 4-5 రకాల కూరలు తీరిగ్గా అన్నంలో కలిపి కొడుక్కి ముద్దలు పెడుతూగానిలే. అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తున్నాడట. ఇండియాలోనే ఉండిపోతాడు గోళ్లు గిల్లుకుంటూ. కొడుకు మీద కోపం భార్య మీద చూపించాడు. ధరణి సంతోషపడింది. కొడుకు ఇండియా తిరిగొచ్చేస్తున్నాడు అని తెలుసుకుని. అంబ, అంబిక, అంబాలిక అంటూ 3 కూతుళ్ళకి మంచి పేర్లు పెట్టింది. అల్లుళ్లే దశమగ్రహాలు. అమెరికాలో కంటే మన వరుణ్ దర్జాగా ఇక్కడ బ్రతుకుతాడు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతుకుతాడు. పల్లెటూరు నుంచి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాత్రం ఏముందని మీరు సంపాదించుకోలేదు. మీకంటే బాగా తెలివైనవాడు మన వరుణ్. స్వీట్ చేసుకుని తీసుకొచ్చి మీ నోరు తీపి చేస్తాను అందామె ఆనందంతో పొంగిపోతూ. చక్రపాణికి తల తిరిగిపోతున్నట్లు అనిపించింది. స్థిమితపడడానికి 2-3 గంటలు పట్టింది. మెల్లగా నడుచుకుంటూ హైస్కూలుకు నడిచి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం సమయం. చాలామంది పిల్లలు దగ్గరలో ఉన్న ఇళ్లకు వెళ్లారు భోజనం చేయడానికి. స్కూలు వరండాలో కూర్చుని భోజనం చేస్తున్నారు మరికొంతమంది స్కూలు పిల్లలు. స్కూలుకొచ్చిన తమ్ముణ్ణి చూసి వరం ఆశ్చర్యపోయాడు. ఇక్కడేం ఇళ్ల స్థలాలు అమ్మడం కొనడం లేదే. చదువుకోవడానికి వచ్చేవాళ్లే ఇక్కడ కనిపిస్తారు అన్నాడు తమ్ముడి భుజం మీద చేయి వేసి. మౌనంగా ఉండిపోయాడు చక్రపాణి. తమ్ముడు ఏదో బాధలో ఉన్నట్లు గమనించాడు. ఆ చెట్టు నీడను కూర్చుని మాట్లాడుకుందాం పద. స్కూలు ఆవరణలో ఉన్న వేప చెట్టు నీడలోకి తీసుకువెళ్ళాడు. సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఆ బెంచి మీద ఉన్న అక్షరాలు చూడగానే కళ్ళు చెమర్చాయి చక్రపాణికి. ఆ సిమెంట్ బెంచి మీద తల్లిదండ్రుల పేర్లున్నాయి. లైబ్రరీ రూము బాగు చేయించాడు. ప్రతి సంవత్సరం తను ఏ స్కూల్లో పనిచేస్తుంటే ఆ స్కూల్లో పేద విద్యార్థులకి పుస్తకాలు కొనిస్తూ ఉంటాడు. నీకొచ్చిన జీతంలో కొంత నాకు ఇస్తావు, మరికొంత దాన ధర్మాలు చేస్తావు. రేపు నీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలైతే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది కదా అని అడిగాడు ఒకసారి అన్నను. నువ్వు ఉన్నావుగా అని అనలేదు అన్నయ్య. ఎంతకాలం బ్రతికితే అంతకాలం. జీవితకాలాన్ని లక్షలు ఖర్చు పెట్టి పొడిగించుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పుడైనా ప్రాణం మీదకొస్తే కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చి వెంటిలేటర్ మీద ఉంచి ఒంటి నిండా సూదులు ట్యూబులు గుచ్చి మరికొంతకాలం జీవితాన్ని పొడిగిస్తామంటే ఒప్పుకోకు నవ్వుతూనే చెప్పేశాడు. ఏమిటి ఎప్పుడూ లేనిది బాగా దిగులుగా కనిపిస్తున్నావు తమ్ముడు? ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి పొదుముకుని అడిగాడు వరం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంపద తోడుగా ఉంటేనే ధైర్యం వస్తుంది. ఎవరి మనసు కష్టపెట్టకుండా డబ్బు సంపాదించడం కల్లా అనుకుంటూ ఉండేవాణ్ణి. ఎంతోమందిని పీడించి దించాను. ఊళ్ళో ఉన్న శ్రీమంతుల జాబితాలో మొదటి 10 స్థానాల్లో నేనుంటాను. కానీ ఆ సంపద నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాను. ఆస్తిపోయినా పర్వాలేదు, నీలాగా ప్రశాంతంగా బ్రతకాలనుంది. అలా వీలవుతుందా? బేలగా అడిగాడు చక్రపాణి. ఇప్పుడు ఏమైందని బేంబేలు పడుతున్నావు? మనసు మనిషిని మోసం చేస్తూ ఉంటుంది. నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను. నా వల్ల కాని పనంటూ ఏదీ ఉండదు. నా అంతటివాడు లేడు. అటువంటి ఆలోచనలతో మనసు మనల్ని ఆడిస్తూ ఉంటుంది. ఈ ఇల్లు సంపద ఇవేమీ నావి కావు. మనసు చేసే గారడీలో పడిపోయి గర్వంగా రొమ్ము విరుచుకుని తిరగను. ఇతరుల సహకారం ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను. ఆ నమ్మకం నాకుంది అనుకో. గదిలో కొవ్వొత్తి వెలుగులో కూర్చున్నావు. హఠాత్తుగా ఆ కొవ్వొత్తి ఆరిపోయింది. చుట్టూ కటిక చీకటి. చీకటిని చూసి భయపడితే మరింత భయపెడుతుంది. ఆ చీకటినే కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు అనుకో. కోటి ప్రకాశవంతమైన లైట్లు నీలో వెలిగి నీకు దారి చూపిస్తాయి. ఎంత కష్టం వచ్చినా నిరాశతో జీవితాన్ని కృంగదీసుకోకూడదు. ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. తమ్ముడికి హితబోధ చేశాడు వరం. ఆ వేదాంత ధోరణి చక్రపాణిలో స్వాంతన కలిగించకపోయినా అన్న పక్కన కూర్చుని మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే గుండెల్లో భారం తగ్గిపోయింది. నువ్వేమీ కంగారు పడకు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. నేనున్నాను కదా అన్నాడు వరం తమ్ముడు చెయ్యి పట్టుకుని మృదువుగా నిమురుతూ. సన్నని తుంపర మొదలైంది. జోరున వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సన్నటి చినుకల కేసి చూస్తూ ఉన్నాడు అమిత్. చినుకుల సవ్వడిలా అతని దగ్గర చేరి గంతులు వేస్తూ ఉంది లహరి. కాగితంతో పడవలు చేసి వరండా దిగువన కాలువలా పారుతున్న నీటిలో పడవ ఎలా తేలుతూ వెళుతుందో చూపిస్తూ ఉన్నాడు. తనే బుల్లి పడవలా మారి వాననీళ్లలో తేలిపోతున్నట్లు ఆ పడవ వెనకే నడుస్తూ వెళుతుంది. వర్షంలో తడుస్తావు, జలుబు చేస్తుంది, మీ అమ్మ కోప్పడుతుంది అన్నాడతను. అమ్మ నన్నే తిడుతుంది, నిన్నేమీ అనదు అంది పాలబుగ్గల పాప. ఎందుకని? పాప మాటలకి నవ్వుకుంటూ అడిగాడు. నువ్వంటే అమ్మకి ఇష్టం, నీకేమో నేనంటే ఇష్టం అంది పాప కళ్ళు చక్రాల్లా తిప్పుతూ.
ఆ వానజల్లులు తన కోసమే కురుస్తున్నట్లు సంబరపడుతూ ఉంది. అక్కడికొచ్చింది హరిత మెరుపులా. నేను అనుకుంటూనే ఉన్నాను, నువ్వు వానలో తడుస్తూ గంతులు వేస్తూ ఉంటావని. నీకు జ్వరం వస్తే బాధపడేది మేము అంది ఆమె కాగితం పడవ వెనకే మెల్లగా నడుస్తున్న లహరి చెయ్యి పట్టుకుని వరండాలోకి లాక్కొచ్చి. పచ్చని మొక్కల మధ్య వానచినుకుల్లో తడుస్తూ తను ఓ ఉడతలా మారి గంతులేస్తున్న లహరిని చూసి పరవశించిపోతున్న అతనికి ఆమె చెయ్యి పట్టుకుని పాపని లాకురావడంతో చూస్తున్న సుందర దృశ్యం చెదిరిపోయినట్లు అనిపించింది. ఆమె మాటలకి నొచ్చుకున్నాడు. చిన్నపిల్లలకి వానలో తడవడం ఇష్టంగా ఉంటుంది. ఇంకా పెద్ద వర్షం పడలేదు. కొద్దిపాటి బట్టతడుపు వర్షం ఏమవుతుంది? వానలో తడవకపోయినా పిల్లలకి జలుబు చేయదా అనుకున్నాడు ఓ క్షణం. లహరికి జ్వరం వస్తే తను మాత్రం బాధపడడు. తన ఒంటరి బ్రతుకుకి పెద్ద రిలీఫ్ పాపతో ఆటలు. తను ఆడిస్తున్నాడా? పాపే తనతో ఆడుకుంటూ గుండెల్లో గూడు కట్టుకున్న అలజడి బాధని పోగొడుతూ ఉంది. తమ్ముడితో కూడా తను ఎప్పుడూ సరదాగా ఇలా ఆడుకోలేదు. తండ్రి ఆడుకోనిచ్చేవాడు కాదు. దూరమైన బాల్యాన్ని తన దగ్గరకు తీసుకొచ్చింది పాప. రోజూ మీరు ఇలా పాపతో కాలక్షేపం చేస్తూ ఉండండి. కారు గ్యారేజ్లో నిద్రపోతూ ఉంటుంది. కారు మీద తెచ్చిన అప్పు ఇంక తీరినట్లే. ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ఆ ఫైనాన్షియర్కి కారు ఇచ్చేయడమే అందామె. ఫైనాన్షియర్కి చెల్లించాల్సిన బాకీ వడ్డీతో సహా చెల్లించేశాను. ఆ పేపర్లు కూడా కారు డెక్లో ఉన్నాయి అన్నాడతను గ్యారేజీ వైపు వెళ్లబోతూ. వద్దొద్దు, మీరు వానలో తడుస్తూ గ్యారేజ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. సారీ, నా మాటలతో మీ మనసు నొప్పించాను అందామె. తల్లి చెయ్యి పట్టుకుని అమిత దగ్గరకు తీసుకువెళ్లి అతని చేతిలో తల్లి చేతిని ఉంచి ఇప్పుడు సారీ చెప్పు అంది లహరి. హరితకి నవ్వొచ్చింది. ఆమె నవ్వు మొహాన్ని చూడగానే అతని హృదయం గంతులు వేసింది. ఆమె చేతి స్పర్శ ఎడారిలో తిరుగుతున్న వాడి మీద వానసల్లు కురిసినట్టుగా తన్మయత్వంలో మునిగిపోయాడు. ఎంతసేపటికి అతడు తన చేతిని వదలకపోయేసరికి నా చెయ్యి వదలరా అంది పక్కును నవ్వుతూ. సిగ్గుపడి ఆమె చేతిని వదిలేసి కొంచెం పక్కకు జరిగాడు. నడు సముద్రంలో తుఫాను బీభత్సంలో చిక్కుకున్న నావకి లైట్ హౌస్ వెలుగు కనిపించినట్లు ఆమె మొహంలో దోబూచులాడుతున్న సంతోషాన్ని గమనించాడు. అమ్మ వేడివేడి మిర్చి బజ్జీ చేస్తుంది, వెళ్దాం పదండి అందామె. అతని గదిలో నుంచి హాల్లోకి ఉన్న తలుపు తీసుకుని లహరి చెయ్యి పట్టుకుని వచ్చేసింది. ఇంటి చుట్టూ తిరిగొస్తే తడిసిపోతామేమో అని. ఆ తలుపు అతను ఎప్పుడూ తీసి హరిత ఉండే భాగానికి వెళ్లేవాడు కాదు. మధ్య ఉన్న తలుపు మొదటిసారి తెరుచుకుంది. ఎప్పుడు డోర్ తెరిచే ఉంచు, ఎప్పుడు పడితే అప్పుడు నీ గదిలోకి రావచ్చు అంది లహరి ఆమెత్తితో. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. లహరికి 4 ఏళ్లొచ్చాయి. కాన్వెంట్ స్కూల్లో చేర్పించింది హరిత. రోజు అమిత్ పాపని కారులో తీసుకువెళ్లి స్కూల్ దగ్గర వదిలి రావడం, మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి తీసుకురావడం అదో దినచర్య అయిపోయింది. ఇదేం బాగుండలేదమ్మా. అమిత్ రోజు కారులో స్కూలుకు తీసుకువెళ్తున్నాడు. నిన్ను కారులో గుడికి తీసుకువెళ్తున్నాడు. అతనేమన్నా మన కారు డ్రైవరా అంది హరిత అన్నపూర్ణమ్మతో. రోజు ఆటోలో పంపించు, కారు అమ్మేయి. ఇంకా ఆ అబ్బాయి అవసరం లేదనుకుంటాను. ఇంట్లోంచి పంపించేస్తావా అడిగింది అన్నపూర్ణమ్మ, కూతురి మనసులో ఏముందో తెలుసుకోవాలని. మౌనంగా ఉండిపోయింది హరిత, తల్లికి సమాధానం చెప్పకుండా. అతడు నిన్నేమీ శాలరీ అడగడం లేదు. ప్రతి నెల మనకి అండగా ఉంటున్నాడు. మీ అమ్మాయికి బాగా దగ్గరయ్యాడు. నిన్న అది నన్ను ఏమడిగిందో తెలుసా? అమిత్ని బాబాయ్ అని పిలవడం నచ్చలేదట. డాడీ అని పిలవచ్చా అని నన్ను అడిగింది. నువ్వేం సమాధానం ఇచ్చావు అంది హరిత ఏటో చూస్తూ. మీ అమ్మకి చెప్పకుండా నువ్వు అతన్ని డాడీ డాడీ అని పిలిచావనుకో, నీ చెవి మెలిపెడుతుంది. అతన్ని మన ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అసలే తిక్కలది అని చెప్పాను నీ కూతురికి అందామె. అమ్మకు ఏదో చెప్పాలని తల తిప్పి చూసేసరికి మరో పక్కకు వెళ్ళిపోయిందామె. విత్తనం తన బుర్రలో నాటేసి ఏటో వెళ్ళిపోయింది. చిన్న మొక్కలా ఎదిగింది. ఆ మొక్కని పెరగనివ్వాలా, పీకేయాలా? ఇంటి ముందుకొచ్చి నిలబడింది. సాయంత్రం వీస్తున్న చల్లటి గాలి పూల మొక్కలపై తేలియాడుతూ ఉంది. రంగురంగుల పూలు మత్తుగా ఊగుతున్నాయి. పూలతోట శోభలన్నీ అమిత్ రాకముందు తనకు కనువిందు చేసేవా? చచ్చా, అతని గురించి తను ఆలోచించడం ఏమిటి? తను వివాహిత, 4 ఏళ్ల కూతురుంది తనకి. అతను అవివాహితుడు. ఈరోజు ఎక్కడుంటాడు, నచ్చకపోతే మరో చోట ఎక్కడో ఉద్యోగం వెతుకుని వెళ్ళిపోతాడు. అతన్ని వదిలి లహరి ఉంటుందా? చిన్నపిల్ల, 2-3 నెలల్లో మర్చిపోతుంది. మళ్ళీ ఎవరికి గది అద్దెకి ఇవ్వకూడదు. తను తన టీచర్ ఉద్యోగం. పిల్లలకి చదువు చెప్పడంలో ఉన్నంత ఆనందం మరో వృత్తిలో ఉండదు. గది ఖాళీ చేయమని అతనికి ఎలా చెప్పాలి? వరం మాస్టర్కి చెబితే సరిపోతుంది. ఇండోర్లో కాంచ్మహల్ దగ్గరలో ఉన్న ఓ పాత హోటల్లో దిగాడు గిరిధర్. పాత హోటల్లో ఉంటే తన శత్రువుల దృష్టి తన మీద పడదు. బెడ్ మీద బ్రీఫ్ కేసులోని నోట్ల కట్టలు పరిచాడు. 2-3 సార్లు లెక్క పెట్టాడు. అన్నీ 500 నోట్లు. 10 లక్షలు మిగిలాయన్నమాట. ఆ బ్రీఫ్ కేస్ నిండా నోట్ల కట్టలు తనకు ఎలా చిక్కాయో గుర్తుకొచ్చింది.
కళ్లకు కట్టినట్టు ఆ దృశ్యం కళ్లల్లో మెదిలింది. డానియల్ ముఠాకి రావుఫ్ బృందానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంత వైరం. ఆఫ్రికా దేశాల నుంచి మాదక ద్రవ్యాలు గుజరాత్, ముంబైకి చేరతాయి. ఆ 2 ముఠాలలో పనిచేశాడు తను. డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులో కొంత నొక్కేశానని డానియల్ ముఠా నుంచి బయటకు పంపించారు. రవూఫ్ గ్రూప్లో చేరాడు. కారు డిక్కీలో డ్రగ్స్ బ్యాగులు సర్ది పోలీసుల కంటపడకుండా కుస్మపూర్ పహాడీలో ఉన్న స్లమ్ ఏరియాలో దత్భాయ్కి అందచేయాలి. అతను ఇచ్చిన బ్లాక్ కలర్ బ్రీఫ్ కేసు పోలీసులకు దొరకకుండా తీసుకొచ్చి రవూఫ్కి అప్పగించాలి. పాత మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు అనుకున్న సమయానికి. మరొక వైపు నుంచి దత్భాయ్ నల్లరంగు కారు వచ్చి ఆ బిల్డింగ్ దగ్గరే ఆగింది. దత్భాయ్ డానియల్ మనిషి. బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉంటే ఎవరూ ఉపయోగించడం లేదు. ఆ భవనం ముందు ఆవరణలో చెత్తా చెదారం గుట్టలుగా పోశారు. ఆ చెత్తగుట్టల వెనక నిలబడ్డాడు తను. తనకి 6 అడుగుల వెనక పఠాన్ నిలబడ్డాడు. దత్ బ్రీఫ్ కేస్ పట్టుకుని తన దగ్గరకు వచ్చాడు. తన చేతిలోని డ్రగ్స్ బ్యాగ్ అతనికి ఇచ్చాడు తను. ఆ బ్లాక్ బ్రీఫ్ కేసులో నోట్ల కట్టలున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ కట్టల మధ్య తెల్ల కాగితాల కట్టలు ఉంచారేమో అని 1-2 నిమిషాల్లో సరిచూసుకోవాలి. దత్ తనకి బ్రీఫ్ కేస్ ఇచ్చాక బ్యాగు తెరిచి ప్యాకెట్లు చెక్ చేశాడు. అతనికి ఏదో అనుమానం వచ్చింది. ఇవి డ్రగ్స్ ప్యాకెట్లు కావని, బూడిద పంచదార ప్యాకెట్లని గ్రహించాడు. బ్యాగు కింద పడేసి బ్రీఫ్ కేస్ లాక్కోబోయాడు. బ్రీఫ్ కేస్ అతనికి ఇవ్వకుండా కొన్ని క్షణాలు పెనుగులాడాడు తను. తన వెనక ఉన్న పఠాన్ పిస్టల్తో దత్తును కాల్చేశాడు. దత్ని అనుసరిస్తున్న అతను తన పిస్టల్ని పఠాన్పై గురిపెట్టాడు. ఆ కాల్పుల్లో పఠాన్, దత్, అతని అనుచరుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మొదటి షాట్ వినగానే అక్కడ ఏం జరగబోతుందో అర్థమైపోయింది. ఆ బ్రీఫ్ కేస్ గట్టిగా పట్టుకుని తన పరుగులు తీశాడు. ముందుగా అనుకున్నట్లు 2 కోట్ల బ్రీఫ్ కేసులో ఉంచాడు. అన్నీ అసలైన నోట్లే. రవూఫ్ మాత్రం బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్స్ కాకుండా బూడిద, నాసిరకం పంచదార ప్యాకెట్లతో నింపాడు. ఏదో అదృష్టం బాగుండి దత్ అనుచరుడు పేల్చిన పిస్టల్ గుండు తన చెవి పక్క నుంచి దూసుకుపోయింది. మరో షాట్ అతను పేల్చేలోపే కూలిపోయాడు పఠాన్ పిస్టల్ షాట్కి. రవూఫ్ మోసం చేశాడు. తను వాడికి బుద్ధి చెప్పాలి. బ్రీఫ్ కేస్ అతనికి దక్కకూడదు. ముంబైలో ఉండకూడదు. దూరంగా పారిపోవాలి. మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకూడదు. రవూఫ్ పొన్నూరు చేరుకున్నాడు. తను ఆ ఊళ్ళో ఉన్నట్టు వాళ్ళకు తెలిసిపోయింది. అక్కడి నుంచి రాజంపేట వెళ్ళాడు. అక్కడ ఓ మిత్రుడు ఉండేవాడు. వాడైతే తనకి రక్షణ ఇస్తాడు అనుకున్నాడు. తన దగ్గర లక్షల డబ్బుందని పసిగట్టాడు. అక్కడి నుంచి మకాం మార్చాడు. తిరిగి చివరికి ఇండోర్ చేరుకున్నాడు. ఇక్కడేమీ ఇబ్బందులు లేవు. తనను గుర్తుపట్టేవాళ్ళు, క్లాత్ మిల్లులో ఉద్యోగం దొరికింది, సెటిల్ అయిపోవచ్చు మధ్యప్రదేశ్లో అనుకుంటూ ఉంటే అనుకోని అనారోగ్యం చుట్టుముట్టేసింది. డ్రగ్స్ బిజినెస్ చేసే రోజుల్లో పోలీసులకు దొరికినట్లయితే 10 ఏళ్లు జైలు శిక్ష పడేది. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. రవూఫ్ డానియల్ ముఠా వాళ్ల నుంచి తప్పించుకుని 2 ఏళ్లు తిరుగుతున్నాడు. లక్కీ ఫెలో తను. ఎవరికీ చెక్కడు దొరకడు. ఈ జబ్బులు తనను ఏం చేస్తాయి? రోజు విడవకుండా జ్వరం రావడం, ఒకటే నీరసం, విరోచనాలు, బరువు తగ్గిపోవడం. ఇక లాభం లేదనుకుని హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు. రక్త పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ సోకిందని, అడ్వాన్స్ స్టేజ్లో ఉందని వెంటనే హాస్పిటల్లో చేరిపోమన్నారు. వెంటనే జాయిన్ అయ్యాడు. ఏది గుర్తుండడం లేదు. రోగనిరోధక శక్తి తగ్గడంతో అన్ని రకాల వ్యాధులు దాడి చేస్తున్నాయి. అప్పుడప్పుడు పిచ్చి ప్రేలాపనలు. తను చనిపోయే రోజులు దగ్గర పడ్డాయని తెలిసిపోయింది. బ్రీఫ్ కేసులోని డబ్బు హాస్పిటల్కి ఇచ్చేశాడు. HIV వచ్చిన వాళ్ళకి ఆ డబ్బు వినియోగించమని ఆ హాస్పిటల్ MDని కోరాడు. హాస్పిటల్కి ఎయిడ్స్ రోగి వితరణ అంటూ పెద్ద హెడ్డింగుతో న్యూస్ పేపర్లలో గిరిధర్ ఫోటోతో సహా ప్రచురించబడింది. పేపర్లో వచ్చిన ఆ వార్తని డానియల్ చూశాడు. గిరిధర్ని పరామర్శించడానికి 2 వ్యక్తులు వచ్చారు హాస్పిటల్కి. ఒకడు గిరిధర్ మెడ చుట్టూ తాడు బిగించి గట్టిగా లాగి పట్టుకుంటే మరొకడు అతని మొహం మీద దిండు కప్పేసి ఊపిరాడకుండా చేశాడు. నిమిషాల్లో గిరిధర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ వార్త కూడా అన్ని పేపర్లలో వచ్చింది. లైబ్రరీలో కూర్చుని ఇంగ్లీష్ పేపర్ తిరిగేస్తున్న హరిత ఆ వార్త చదివింది. గిరిధర్కి బంధువులు ఎవరన్నా ఉన్నారేమో అని మధ్యప్రదేశ్ పోలీసులు వాకపు చేశారు, కానీ వివరాలు దొరకలేదు. చనిపోయిన వ్యక్తి ఎయిడ్స్ పేషెంట్ అనుకోవడంతో వెంటనే ఎలక్ట్రికల్ క్రిమిటేరియన్లో అతడి శవాన్ని దహనం చేయించారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.